Hi viewers, welcome to 70mm by SS Media. పాతతరం హీరో హరనాథ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు సమవుజ్జిగా నిలిచిన హీరో. తన గ్లామర్తో అప్పటి యువతరాన్ని కట్టిపడేసిన హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పాటు గొప్ప నటుడిగా స్టార్గా ఎదుగుతాడు అనుకున్న హరనాథ్ సడన్గా ఫేడౌట్ అయ్యారు. చిన్న వయసులోనే మరణించారు. దీని వెనుక రకరకాల పుకార్లు. అసలెందుకు హరనాథ్ జీవితం విషాదాంతం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1936లో జన్మించిన హరనాథ్ గారు కాలేజ్ టైంలోనే డ్రామాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అదే ఆయన్ని సినిమాల వైపు లాగేసింది. తన 23 ఏళ్ల వయసులో 1959లో ఋష్యశృంగ అనే మూవీలో యాక్ట్ చేసిన హరనాథ్ గారికి అదే సంవత్సరం రిలీజ్ అయిన మా ఇంటి మహాలక్ష్మి మొదటి సినిమాగా ముద్రపడింది. ఋష్యశృంగ బాగా లేట్ అయి 1961లో రిలీజ్ అయింది. శ్రీ సీతారామ కళ్యాణంలో రాముడిగా నటించిన హరనాథ్కు ఆ సినిమా బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత గుండమ్మ కథ, భీష్మ, అమరశిల్పి జక్కన, మురళీకృష్ణ, చిట్టి చెల్లెలు, లేత మనసులు, బొబ్బిలి యుద్ధం, మొనగాళ్లకు మొనగాడు, భక్త ప్రహ్లాద, సుఖదుఖాలు, మాతృమూర్తి, బాలభారతం లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత అంతటి పాపులర్ హీరో హరనాథ్ గారు. ముఖ్యంగా మన్మధుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా బాగా గుర్తింపు పొందారు. అప్పుడు శోభన్ బాబు, నాగార్జున, ఇప్పుడు మహేష్ బాబులకు అమ్మాయిల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అప్పట్లో హరనాథ్కి అంత ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు కేవలం ఆయన్ని చూడ్డానికే లేడీస్ వచ్చేవారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన లేడీస్ కార్లలో వచ్చి ఆయన్ని చూసి కుదిరితే ఫోటోలు దిగి వెళ్లిపోయేవారు. ఇంత సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఒకే ఒక్క మైనస్ చివరికి తన కెరీర్నే నాశనం చేసి ప్రాణాలు పోయే స్టేజ్కు తెచ్చింది. అదే మద్యపానం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కావాలనే హరనాథ్ని తొక్కేశారు అనే పుకార్లు ఎప్పటినుండో ఉన్నాయి. చాలామంది అవే నిజమనుకుంటారు కూడా. కానీ నిజానికి ఎన్టీఆర్ గారు హరనాథ్ని చాలా ప్రోత్సహించారు. సీతారామ కళ్యాణం సినిమాలో తను రాముడిగా చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని హరనాథ్కి అప్పగించారు ఎన్టీఆర్. ఏఎన్ఆర్ గారు కూడా ఒక సందర్భంలో భవిష్యత్తులో మీరు గొప్పగా రాణిస్తారని కితాబిచ్చారు. వీరి ప్రభావం హరనాథ్ గారికి కాస్త మైనస్ అయింది, కానీ వీళ్ళెప్పుడూ ఆయన్ని ప్రోత్సహించేవారు. ఇక ఈ మందు అలవాటు హరనాథ్ గారికి వ్యసనంగా మారింది. రోజు తాగుతూ బంగారం లాంటి కెరీర్ని నిర్లక్ష్యం చేశారు. తాగి షూటింగ్కి రావద్దంటే ఆ సినిమాలు కూడా వదులుకున్నారు. అలా తాగి తాగి తన మొహమంతా మారిపోయింది. రొమాంటిక్ హీరోగా, అందగాడిగా ముద్రపడ్డ హరనాథ్ గారు ఆ మొహంతో బయటకు రాలేకపోయారు. మారిపోయిన తన రూపంతో హీరోగా యాక్ట్ చేయలేక సినిమాలు వదిలేశారు. ఆ బాధతో ఇంకా మద్యానికి బానిసైపోయి చివరికి తన ఫ్యామిలీ చెప్పినా వినని పరిస్థితి. ఇంట్లో ఒక సెపరేట్ రూమ్ తీసుకుని అక్కడే ఎవరితో సంబంధం లేకుండా ఒక్కరే ఉండేవారు. 1972 తర్వాత ఆయన హీరోగా మళ్లీ యాక్ట్ చేయలేదు. 1981లో ఒక సినిమాలో నటించి మా ఇంటి దేవత అనే సినిమాని నిర్మించారు కూడా. ఇంకో పుకారేంటంటే చివరి దశలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అని. ఇది కూడా అబద్ధం. స్వతహాగా జమీందార్ల కుటుంబానికి చెందిన హరనాథ్ గారికి డబ్బుకు లోట్లేదు. ఆయనెప్పుడూ డబ్బుకి ఇబ్బంది పడలేదు. ఒకసారి ఎన్టీఆర్ గారు కలుస్తాను అన్నా కూడా తన మొహం చూపించలేక ఒప్పుకోలేదు. అలా ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన హరనాథ్ గారు 1989 నవంబర్ 1న తుది శ్వాస విడిచారు. అదే సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ హీరోగా తోడల్లుళ్ళు మూవీలో ఒక గెస్ట్ రోల్ చేసిన హరనాథ్ గారికి అదే ఆఖరి చిత్రం.